హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డాడీ ఒక పని పైన ఢిల్లీకి వచ్చామన్నమాట. సో ఇది డే 1. ఈరోజే వచ్చాము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. అండ్ కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు ఇంకా 5 o'clock అలా లేచి రెడీ అయ్యాము. ఓకే, బయట ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ దగ్గర ప్లేసెస్ ఉన్నవి. ఇక్కడ మేము ఉంటున్న హోటల్ దగ్గరికి ఇండియా గేట్, ఇంకా లోటస్ టెంపుల్, అక్షరధామ్ టెంపుల్ ఇవన్నీ పక్కనే ఉన్నాయంట. సో ఓకే, ఇక్కడ అయినంత వరకు కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసి వద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. సో మీరు కూడా పదండి. ఫైనల్లీ నేను డాడీ రెడీ అయిపోయాము. డాడీ కింద రిసెప్షన్లో వెయిటింగ్ నా కోసం. అండ్ ఇంకా ఆటో కోసం వెయిట్ చేసి మేము ఉంటున్న హోటల్కి బిర్లా మందిర్ టెంపుల్, టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ కొన్ని వేరే చిన్న టెంపుల్స్ దగ్గర ఉన్నాయంట. సో అవి కవర్ చేసేసి ఇండియా గేట్ వెళ్దాము. నైట్ వ్యూ లైట్స్తో చాలా బాగుంటుందని చెప్పారు. సో ఇదే ఆ బిర్లా మందిర్ టెంపుల్. చాలా బాగుంది కదా. సో ఢిల్లీలో కట్టినప్పుడు ఇదే ఫస్ట్ లార్జ్ హిందూ టెంపుల్. సో ఈ టెంపుల్కి బిర్లా మందిర్ అని ఎందుకు వచ్చిందంటే బల్దేవ్ దాస్ బిర్లా అండ్ హిస్ సన్ జుగల్ కిషోర్ బిర్లా ఫ్యామిలీ వాళ్ళు కట్టిన టెంపుల్ ఇది. ఇది 1933లో స్టార్ట్ చేస్తే 1939లో కంప్లీట్ అయ్యింది. అంటే మీరే అర్థం చేసుకోండి లోపల ఆర్కిటెక్చర్ వర్క్ ఎలా ఉంటుంది అని. ఆల్మోస్ట్ 100 ఆర్టిజన్స్ కలిసి కట్టిన టెంపుల్ ఇది. సో మొబైల్స్ కానీ, క్యామ్స్ కానీ, ఈవెన్ మన హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనము మొత్తం ఆ ఫుట్వేర్ దగ్గర లాకర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసి వెళ్ళాలి. ఏమైనా ఉంటే ఆ ఫ్లవర్స్ మాత్రమే అలౌ చేస్తారు లోపలికి గాడ్కి పెట్టడానికి. అండ్ ఇక్కడ వచ్చే టైమింగ్స్ మార్నింగ్ 4:30 నుంచి 1:30 అండ్ ఈవినింగ్ 2:30 నుంచి 9 వరకు ఉంటుంది. అండ్ వెంకటేశ్వర స్వామి అనుకున్న బిర్లా మందిర్ అంటే, కానీ ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిర్ ఇది. ఎనీవేస్ అందరూ విష్ణుమూర్తి కదా. సో ఈ టెంపుల్ మహాత్మా గాంధీ గారు ఇనాగరేట్ చేశారు. అప్పట్లో పూర్వం లో క్యాస్ట్ వాళ్ళని అలౌ చేసేవాళ్ళు కాదు కదా టెంపుల్ లోపలికి. సో అందుకని చెప్పేసి అలాంటి టైంలో ఈ టెంపుల్ అనేది ప్రారంభించారు ఆయన. సో ఈ టెంపుల్ అందరికీ ఈక్వల్, ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఏవి లేకుండా అందరినీ అలౌ చేయాలి ఈ టెంపుల్ అందరి కోసం అని చెప్పేసి ఆయన ఇది ప్రారంభించారంట. సో అలాంటి పెద్దవాళ్ళు అలా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు కొన్ని అయినా చేంజెస్ అయ్యాయి మనలో. సో దాని తర్వాత అక్కడ నుంచి కొంచెం ఇలా 2 minutes నడిస్తే ఇక్కడ బుద్ధుడి టెంపుల్ వస్తుంది. సో ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా కామ్గా ఉంది. ఇక్కడ ఎవరైనా వచ్చి మెడిటేషన్ అది చేసుకోవచ్చంట. సో మేము కూడా లోపలికి వెళ్ళి కొంచెం సేపే కూర్చున్నాం, ఎందుకంటే ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి. సో చూసేయండి మీరు కూడా లోపల బుద్ధుడిని. పక్కనే ఉంటుంది, ఎక్కువ నడవాల్సిన పని కూడా లేదు, జస్ట్ ఒక 1 minute అంతే. సో ఇక్కడ ఆ బుద్ధుడు అండ్ పక్కన చూస్తే మొత్తం అంతా గ్రీనరీ అంతా పార్క్ లాగా అనిపించింది. ఆ బర్డ్స్ గ్రీనరీ ఉంది కదా, చెట్లు అంతా. బుద్ధుడు టెంపుల్ నుంచి ఒక 1 minute మనం ముందుకు నడిస్తే మనకి టెంపుల్ వస్తుంది, కాళీబారి టెంపుల్ అని. జనరల్గా అయితే మనం కాళికామాత టెంపుల్ అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. నాకు ఇది ఫస్ట్ టైమే కాళీబారి అనే నేమ్ చూసి. సో ఈ టెంపుల్ మొత్తం అంతా బెంగాల్ స్టైల్లో ఉంటుంది. అప్పట్లో ఓల్డెన్ టైమ్స్లో అసలు బెంగాల్ పీపుల్కి ఢిల్లీలో అసలు ఒక్క టెంపుల్ కూడా ఉండేది కాదంట. సో దానికోసం అని చెప్పేసి 1935లో ఈ మందిర్ కమిటీ వాళ్ళు ఫామ్ చేసి సుభాష్ చంద్రబోస్ యాజ్ ఎ ఫస్ట్ ప్రెసిడెంట్ ఈ టెంపుల్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో దీనికోసం చాలా ఫైటింగ్సే జరిగాయంట. సో మాకు టెంపుల్ ఉండాలి ఇది అని చెప్పి ఒక 1 acre ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి అలొకేట్ చేస్తే ఆ ల్యాండ్లో వీళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సేమ్ కోల్కతాలో కాళీఘట్ కాళీ టెంపుల్ ఉన్నట్టు ఈ టెంపుల్ వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నారంట. సో జనరల్గా కాళికామాత అంటే మనం పెద్దగా
పెద్దగా గంభీరంగా చూస్తాం కదా. సో ఇక్కడ మాత్రం కాళికామాత చాలా క్యూట్గా చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడనే కాదు, ఢిల్లీలో ప్రతి ఒక్క స్ట్రీట్కి ఒక కాళికామాత టెంపుల్ అయిపోయింది ఇప్పుడు. సో అన్నిటి టెంపుల్స్లో కూడా నేను ఇలా చిన్నగానే విగ్రహం చూశాను. అండ్ బయటకి ఇంకా వచ్చేసి వేరే దగ్గరికి వెళ్దామనే లోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వెదర్ అయితే ఇంకా అసలు మనం అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ్ వస్తుందో తెలీదు, అసలు ఫుల్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో అలా ఇంకా చాలామంది ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో అమ్మవారికి స్వీట్, శారీ అవన్నీ వాళ్ళు ఇస్తున్నారనమాట. సో అలా హారతి అయిపోయేంత వరకు ఉండి ఆ తర్వాత ఇంకా వేరే నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాము ఇక్కడ అని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేసాము. అక్కడి నుంచి కూడా మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇంకొక టెంపుల్ ఉంటుంది. అదే మన టీటీడీ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్. సో ఇది కూడా సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో సేమ్ దాన్ని రిజంబుల్ చేస్తూ ఇక్కడ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారంట. సో అలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఈ టెంపుల్ కూడా వచ్చేస్తుంది. సో మేము ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఒక 5 minutes ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యే లోపే ఇంకా స్వామివారికి హారతి అండ్ ఆరగింపు అవుతుందంట. సో ఆ సౌండ్ అయితే చాలా పీస్ఫుల్ అనిపించింది, ఆ భజనల సౌండ్. ఆల్మోస్ట్ ఒక 45 minutes వెయిట్ చేసాము లోపలికి వెళ్ళడానికి. అసలు ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. సేమ్ ఆ లైట్స్ వేయగానే టెంపుల్కి ఇంకా అందం వచ్చింది కదా. సో చాలా పీస్ఫుల్గా అయ్యింది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా. సో అందరూ ఇంకా లైన్లో నించున్నారు లోపలికి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 45 minutes ఉన్నాము అక్కడ, వెయిట్ చేసాము. హారతి ఆరగింపు అయ్యేసరికి 45 minutes అయింది. ఇంకా అక్కడ కూడా అసలు ఫోన్స్ అలౌడ్ లేదు లోపలికి. సో ఫోన్స్ మనం లోపల పెట్టేసుకొని వెళ్ళాలి. సో చాలా పీస్ఫుల్ అనిపించింది. స్వామివారి అలంకరణ ఇలా ఉందన్నమాట. నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేశాను చూడండి, సేమ్ అలాగే ఉన్నారు. సేమ్ తిరుపతిలో చూసినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా చాలా టేస్టీ, డిఫరెంట్గా అనిపించింది. సేమ్ అది చూస్తే స్వీట్లా ఉంది కదా, కానీ కాదు, అది హాట్ పెప్పర్ అండ్ నెయ్యి వేసి ఫుల్ ఆ స్మెల్ తెలుస్తుంది, ప్యూర్ నెయ్యి అనుకుంటా. పెప్పర్ అండ్ నెయ్యితో ఇంకా నేను డాడీ ఆ ప్రసాదం ఎంజాయ్ చేసి ఇంకా పరుగు ఇండియా గేట్కి వెళ్ళాలి కదా. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా టైం స్పెండ్ చేయాలి కదా. సో ఢిల్లీ వెళ్తే ఎవరు మిస్ చేయని ప్లేస్ ఇండియా గేట్. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అందరికీ. అండ్ దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. సో World War I జరిగినప్పుడు 1914 to 1919 వరకు World War I జరిగిందంట. సో అప్పుడు మన సోల్జర్స్ ఎంతోమంది, లైక్ ఆల్మోస్ట్ 80,000 మెంబర్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ ఆ వార్లో. అండ్ దాని తర్వాత ఆఫ్ఘన్ వార్లో కూడా 10 to 13,000 మెంబర్స్ సోల్జర్స్ చనిపోయారంట. సో వాళ్ళందరి గుర్తుగా ఒక మంచి మాన్యుమెంట్ ఉండాలి, ఒక మంచి గుర్తింపు ఉండాలని చెప్పేసి ఇది ఒక శాండ్ స్టోన్తోనే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ అది 10 years పట్టింది. 1921లో స్టార్ట్ చేస్తే 1931లో రెడీ అయ్యిందంట ఇండియా గేట్. సో అన్ని ఇయర్స్ అయితే పట్టింది ఇది కన్స్ట్రక్ట్ అవ్వడానికి. ఇండియా గేట్కి ఇంకొక పేరే ఆల్ ఇండియా
ఇండియా వార్ మెమోరియల్ అని ఉండే అంట. సో దాని తర్వాత ఇండియా గేట్ అని వచ్చింది. సో ఇక్కడ చూస్తే పిల్లలు మంచిగా గేమ్స్ ఆడుకుంటున్నారు. మొత్తం అక్కడ ఉన్న జనాలందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ఫుల్గా చిల్అవుట్ అవుతున్నారు అనమాట. సో అంత బాగుంది. అండ్ ఇక్కడ ఇండియా గేట్ లైక్ ఈవినింగ్ మంచిగా 7 PM నుంచి 9 PM లైట్ షో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక బోటింగ్ ఉందంట అండ్ నేషనల్ మ్యూజియం కూడా ఉంది. సో నేను వెళ్ళలేకపోయాను, అప్పటికే చాలా ప్లేసెస్ తిరిగి అలసిపోయాం కదా, సో వెళ్ళలేదు మ్యూజియంకి. సో అక్కడే బయట మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళాము ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే జనాలు ఎంతమంది ఉన్నారంటే అసలు మేమే షాక్ అయ్యామన్నమాట. అండ్ అది దట్టు వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఫుల్గా. ఇంకా మంచిగా ఫ్యామిలీస్తో చిల్అవుట్ అవుతున్నారు. ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నారు. అండ్ పెట్స్ని తీసుకొస్తున్నారు. చాలా బాగుండే ప్లేస్ అయితే, చాలా ప్రశాంతంగా కూల్గా ఉండే. సో అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది, అసలు టైమే తెలీదు. అండ్ అక్కడ చూస్తే రాష్ట్రపతి భవన్ కనిపిస్తుంది చూసారా, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అప్పుడు అక్కడ రాష్ట్రపతి భవన్ నుంచి ఇక్కడ ఇండియా గేట్ వరకు పరేడ్స్ జరుగుతాయంట. సో అండ్ ఇక్కడ మనకి ఇండియా గేట్కి కింద అమర్ జీవన్ జ్యోతి అని చెప్పేసి ఉండేది, బట్ ఇప్పుడు అది తీసేశారంట. మరి ఎందుకు తెలీదు. ఇది మొత్తం ముందైతే ఉండేదంట అండ్ అక్కడ గార్డ్స్ కూడా ఉండేవాళ్ళంట. సో లైక్ 24/7 అది అమర్ జీవన్ జ్యోతి వెలిగేదంట, బట్ ఇప్పుడైతే అది లేదు, తీసేశారు. సో ఇక్కడ కొంచెం సేపు అలా ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట. నాకైతే ఆ అమ్మాయితోని చాలా టైంపాస్ అయిపోయింది. అసలు ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. తనకు అదొకటి ఇచ్చారు ఆ డాల్, ఇంకా దాన్ని పట్టుకొని ఒక్కటే ఆడుతుంది. సో వెరీ క్యూట్ అనిపించింది అనమాట. సో పిల్లలకి ఇట్లాంటివి ఈ మధ్య బాగా సెల్ ఫోన్స్ ఇవి అవి ఇచ్చి బాగా చెడగొట్టేస్తున్నారు. సో వాళ్ళకి ఇట్లాంటి డాల్స్ అవన్నీ ఇచ్చి ఎంగేజ్ చేస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. సో నా పిల్లలంటే పిచ్చి అన్నమాట. ఎక్కడున్నా కానీ వాళ్ళని విసిగిస్తూ ఉంటాను ఇంకా. సో తను అలా ఆడుకుంటుంటే నాకు చాలా క్యూట్ అనిపించింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. రండి తీసుకొని ఎత్తుకో, ఏం కాదు, తను అందులో బిజీ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. బట్ ఎవరు అలా ఉండరు కదా చాలామంది. సో ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉండే. ले लो, आ जाएगा। रीतू 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 ए रीतू कितना है हेयर बैंड? 60 रुपये। 60 అంటే 60 217 रुपये का एक दिखा रहा है। బయటికి అయితే వచ్చేసాము. సో మళ్ళీ రేపు చాలా ప్లేసెస్కి తిరగాలి కదా. సో అండ్ ఇక్కడ ఎగ్జిట్ దగ్గర మొత్తం అంతా వీళ్ళ స్ట్రీట్ ఫుడ్ పెట్టారు. ఎక్కడ చూసినా లైక్ లెమన్ సోడా అండ్ ఈ పేలాలు, ఈ స్వీట్ కార్న్, ఇదే ఇడ్లీ దోశ ఇవన్నీ ఏవి దొరకవు. ఎక్కడ చూసినా ఈ పేలాలు, ఈ పల్లీలు ఇదే దొరుకుతుంది. అండ్ సరే ఏదో కొంచెం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే అంతా ఏం నచ్చలేదు అసలు నాకు టేస్ట్. అండ్ సో అట్లా ఇక్కడ కొంచెం ఇది టేస్ట్ చేసేసి ఇంకా లెమన్ సోడా అలా తీసుకొని అలా తినేసి ఇంకా మా హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. దీనికన్నా ముందు నేను ఇంకొక వీడియో కూడా ఢిల్లీ ట్రిప్ది అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మా ఫస్ట్ డే ఆఫ్ ఢిల్లీ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా మోర్ వీడియోస్ ఉన్నాయి, అవి నేను మెల్లిమెల్లిగా పోస్ట్ చేస్తాను. సో
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.